లోక్సభ బరిలో 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది పోటీ పడుతుండగా అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో 525 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 100 మంది అభ్యర్థులు బరిలో నుంచి ఉపసంహరించుకోవడంతో తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. 2019 కన్నా పెరిగిన అభ్యర్థులు గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య పెరిగింది. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో 645 మంది నామినేషన్లను వేస్తే ఈసారి 893 మంది నామినేషన్లు వేశారు. గతంలో 443 మంది పోటీ పడగా ఈసారి 525 మంది పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే సికింద్రాబాద్లో 45 మంది, మెదక్లో 44 మంది, చేవెళ్లలో 43, పెద్దపల్లిలో 42, వరంగల్ 42, భువనగిరి 39, ఖమ్మం 35, మహబూబ్ నగర్ 31, హైదరాబాద్ 30, నిజామాబాద్ 29, కరీంనగర్ 28, మహబూబాబాద్ 23, నల్గొండ 22, మల్కాజిగిరి 22, జహీరాబాద్ 19, నాగర్ కర్నూల్ 19, అత్యల్పంగా ఆదిలాబాద్ 12 మంది పోటీ చేస్తున్నారు.